మన అరే నువ్వేనా నేను అదే ముస్లిం పెడుతుండే అనేది నాకు మన ఇప్పుడు స్ట్రైక్ అయింది. మీటింగ్ లో కూడా చెప్పినా కదా సిద్దిక్ అని మన దగ్గర గుడ్ ఈయనే సార్. గుడ్ అదే నేను స్ట్రైక్ అవుతుంది ఒకటి పెట్టేటోడు ముస్లిం వీళ్ళంతా పాత ఇంటర్ అంతా మంచిగా ముషిరాబాద్ ఉండే నాకు మీరు ఫోన్ చేయగానే సార్ ఐడియా ఉన్నది. ఇదంతా ముషిరాబాద్ ఇప్పుడు వారసు కూడా అయింది. మీరు ఫోన్ చేయగానే సార్ తెలుస్తారు. అది ఆశ్చర్యం కూడా చాలా సెకండ్ పైన హెచ్టీ లైన్ స్టార్టింగ్ కొద్దిగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ జాగ్రత్త తీసుకోవాలి. మేజర్ గా అవి చౌదరి ఆర్ట్స్ అని కొన్ని కొత్త డిజైన్లు వచ్చినాయి సార్ ముంబై స్టైల్ వాళ్ళ వల్ల కొంచెం ఈ చిన్న ఈ రోజుల్లో ఎలక్ట్రిషియన్ చాలా డేంజరస్ ఉంది. హెచ్డి లైన్ లో మామూలు లైన్స్ ఉన్నాయి సార్. తొందరపడి మీరు ఎవరు కరెంట్ చేయదు, ఎవరన్నా ఎలక్ట్రిషియన్ పట్టుకొని చేయించుకోవాలి. ఇద్దరు ఉంచుతున్నాం సార్. ఇది అది పెద్ద పెద్దది ఇష్టం ఇద్దరు కంపల్సరీ అనుకోకుండా జరిగిపోతాయి. మొన్న రామంతపులో చూడండి 5 మంది జస్ట్ ఇట్లా దేవుని ముందుకొని పోతుంటాయి. లోపల కృష్ణాష్టమి చూడండి ఎంత ఇది బండ్ల గుండా కూడా అట్లా అయింది. అయితే ఇంకా మెయిన్ రోడ్ మీద జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. థ్యాంక్ యూ. మొత్తం ఎన్టీఆర్ వారస్ఫుడ్ లో మంచిగా సార్. ఎన్టీఆర్ వారస్ఫుడ్ లో మంచిగా కూడా ఇల్లు అనిపిస్తున్నాను. అంత చందాలా కాదు సార్. ఓనా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. నువ్వేనా నేను అదే ముస్లిం పెడుతుండే అనేది నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది. మీటింగ్ లో కూడా చెప్పినా కదా సిద్దిక్ అని మన దగ్గర అదే నేను స్ట్రైక్ అవుతుంది ఒకటి పెట్టేటోడు ముస్లిం. అప్పుడు కమలాసన్ రెడ్డి సార్ వచ్చినాయి ఉన్నప్పుడు ఇంకా ఎన్నికే మోర్లే వాళ్ళు అసలు ఆయనే మీ కస్టోడియన్. మేమంతా ఇట్లా వచ్చి షో చేసిపోతాం. ఒక ఫోటో ఏంటండి హిందూ ముస్లింలకు మంచి ఇదే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. చెప్పినా మన మీటింగ్ లో కూడా ఇంకోటి ఈడ ఒకటి ముషిరాబాద్ కాదు రైట్ గుడ్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం ఏమర్పాటుతనం ఉండదు. లేజినెస్ ఏ చిన్న నెగ్లెన్స్ కూడా చాలా పెద్ద డ్యామేజ్. మన సేమ్ అంబర్పేటలో కూడా పండాలు కడుతుంటే టైం చెప్పారు. చెప్తలేం బయటికి కానీ రామంతపూర్లో 5 చచ్చిపోయారు. పండ్ల కూడా 2. పండుగలు చేయాలి కానీ ప్రాణం మీదకి దయచేసి ఎలక్ట్రిసిటీ తోటి వెరీ డేంజరస్. మిగతా చిన్న చిన్న ఏమన్నా పెద్ద ఏం కాదని ఎలక్ట్రిసిటీ అంటే మనకు చాలా చిన్నపిల్లలు ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా దాన్ని ముట్టుకోరు. అవసరం ఉంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్పండి, మాకు చెప్పండి, మేము తీసుకొస్తాం ఎలక్ట్రిసిటీ వాళ్ళు. అర్థమవుతుందా? వెరీ వెరీ డేంజరస్ థింగ్. ప్రాణం ఉంటేనే కదా అన్ని చేసేది, లేకుంటే దేవుని పెట్టి మనం ఎలాంటి ఇబ్బంది తెచ్చుకోండి. థ్యాంక్ యూ, గుడ్ లక్. బాగా అంత జాగ్రత్త చేయండి, డిసిప్లిన్ గా. ఆ రోజు తొందర తీయండి. తొందర తీస్తారా ఇట్లా రాత్రి అర్ధరాత్రి అంటే నార్మల్ గా ఈవినింగ్ 5 స్టార్ట్. ఈ పూనా బ్యాండ్ ఇవన్నీ పెట్టకు. పూనా బ్యాండ్ డీజేలు అవన్నీ పెట్టకండి. పైసలు ఎక్కువ మీద గరీబులకి అన్నాలు పెట్టండి. స్టార్టింగ్ లోనే పూనా బ్యాండ్ దానికన్నా గరీబులకు అన్నం పెట్టేసారు. ఇప్పుడు చదువుకునే పిల్లలు గరీబ్ పిల్లలు ఉంటే చదువు చెప్పి
ఇప్పుడు అనారోగ్యం ఉంటే మెడికల్ బిల్లులు ఇవ్వండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఇది కూడా అది కూడా సర్వీసెస్ చేస్తాం. సార్. అది కూడా చేస్తాం. ఇది కూడా సర్వీసెస్ సార్. వైష్ణవ్ పూనా మేము బ్యాండ్ ఏం సర్వీస్ రా భయ్? సార్ చెప్పండి సార్ మాకు. పూనా బ్యాండ్ సర్వీస్ అట. పూనా బ్యాండ్ ఏం సర్వీస్? చూడబడి కాకుండా సార్ ఇవన్నీ సర్వీసెస్ సార్. ఏసీపీ గారు చెప్తారు నేను పోతా. గోల్డ్ కలర్ తీస్తారా అది? అదేంటి బ్యాటరీతో బ్యాటరీ 3 కళ్ళు కూడా గల్లీ నుంచి ఇటుకి వస్తానికి 2 గంటలు పట్టింది. టర్నింగ్ నుంచి ఇది వస్తాను సైడ్ తీసి ఇటు పోయింది వైపు అటు పోయింది. 250 రూపాయలు చెప్తున్నా. నీకు అనిపిస్తుంది లడ్డు 786 పంచామృతం లాస్ట్ 786 నేను మన మంగళాట్లో చేసింది అది. నేను కూడా వారసు కూడా ఇదే పెద్ద ఉంటుంది బిల్లు. ఆపోజిట్ ఇంకోటి ఉంటుంది కొద్దిగా ఐదు తక్కువ ఉంటుంది. ఈ రెండే ఐదు. ఏసీపీ చిలికలు కూడా ఎస్హెచ్ఓ వారసు కూడా అందరం కలిసి పోలీస్ సిబ్బంది విజిట్ చేసి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా గొప్పగా ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే ముస్లిం హిందూస్ కలిసి ముస్లిం ఆర్గనైజరు ఒక గొప్ప హిందూ సమైక్యతకు ఒక చిహ్నంగా ఈ పండుగ చాలా రోజులు చేస్తున్నారు. నేను ఇంతకుముందు చిక్కడపల్లి ఏసీపీ ఉన్నప్పుడు కూడా వీళ్ళు చేసేవాళ్ళు. సో ముఖ్యంగా చెప్పేదంటే భక్తి శ్రద్ధలతోటి గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసుకు సహకారం చేయాలి. ముఖ్యంగా ఈ మధ్య మనం కొన్ని సంఘటనలు చూస్తున్నాం. ఎలక్ట్రీషియన్ వల్ల చిన్న ఏమర్పాటుతనంతో అజాగ్రత్తతోటి ఎంతో మంది 10 మంది ప్రాణాలు కోల్పోతారు. ముఖ్యంగా వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్త పడద్దు. ఏమాత్రము వాళ్ళకు ఎలక్ట్రిసిటీ పనులు కాదండి, ఇంకే రకం ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రెడీగా ఉన్నది, పోలీసు రెడీ ఉన్నాం, అందరం కూడా ఎటువంటి ఏ వర్క్స్ అయినా అటెండ్ చేయడానికి ఉన్నాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎలాంటి దుస్సాహసం చేయరాదు. ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ తోటి అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి వాతావరణంలో భక్తి శ్రద్ధలతోటి ఈ వినాయక నిమజ్జనం జరగాలని కోరుకుంటూ ఎప్పుడు ఎలాంటి యూత్ ఉన్నా కానీ పోలీస్ సహకారం తీసుకోవాలని మరొకసారి అందరికీ ఈ జోన్ లో ఉన్న అందరి ఆర్గనైజర్లకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. చెకింగ్స్ పెడుతున్నాం. రొటీన్ చెకింగ్స్ ఉంటాయి, టీమ్స్ తిరుగుతుంటాయి. ఎవరన్నా అవాంఛనీయ శక్తులు ఉంటే వాళ్ళని కూడా వాళ్ళ మీద కన్నేసింది. దయచేసి తాగుబోతులని అటువంటి వాళ్ళని ఎవరిని కొత్త వ్యక్తులు వస్తే కొంచెం ముందే పోలీస్ చెప్పాలి. లేడీస్ వస్తుంటారు, వాళ్ళకి సపరేట్ క్యూస్ ఇవ్వాలి. సో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడ ఎలాంటిది ఉన్నా కానీ పోలీస్ సహకారం తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ సహకారం తీసుకోవాలని, అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చలో.